హలో అండి, నమస్తే. నా పేరు నరేష్. మీరు చూస్తున్నారు కామెడీ లోకల్ టీవీ. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన నేటి వార్తా విశేషాలు సంక్షిప్తంగా చూద్దాం. బాన్స్వాడ పట్టణంలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్టాపన, నందీశ్వర స్థిర ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త పోచారం శంభురెడ్డి దంపతులతో పాటు పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. కామాడి పట్టణంలో పంచముఖి హనుమాన్ మందిరం నుండి రైల్వే గేట్ వరకు దెబ్బతిన్న ప్రధాన రహదారి అభివృద్ధి పనులకు నేడు శ్రీకారం చుట్టారు. 41, 48, 18 వార్డుల ప్రజలు సమస్యను ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి 25 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించారు. మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు. ఈ నెల 26న జరగనున్న మిలాద్ ఉల్ నబీ పండుగను పురస్కరించుకుని డీఎస్పీ మధుసూదన్ ఆధ్వర్యంలో పట్టణ ఇన్స్పెక్టర్ నరహరి శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముస్లిం మత పెద్దలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మధుసూదన్ మాట్లాడుతూ పండుగను శాంతి సామరస్య వాతావరణంలో ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు. పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనకు తావు లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. పండుగను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని ముస్లిం మత పెద్దలు హామీ ఇచ్చారు. ఆటో ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఆగస్టు 24న జరగనున్న రాష్ట్ర వ్యాప్త బంద్కు సిఐటియు కామారెడ్డి జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ కార్మికులు బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రవాణా రంగ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రమాద బీమా 10 లక్షల వరకు పెంచాలని, పీఎఫ్, ఈసీఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు 51% ఫిట్మెంట్తో రావాల్సిన పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షుడు నరల వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు కామారెడ్డి టీఎన్జీఓఎస్ భవన్లో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న 6 డిఎల్ను వెంటనే విడుదల చేయడంతో పాటు రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని కోరారు. ఉద్యోగులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీఎన్జీఓఎస్ జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. కౌలాస్ నాలా ప్రాజెక్టులో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరువైన సమాచారం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఉటాఉట్న హైదరాబాద్ నుంచి కౌలాస్ నాలా ప్రాజెక్టుకు చేరుకున్నారు. వరద పరిస్థితిని స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ అధికారులతో కలిసి అదనపు నీటిని కౌలాస్ నాలా వాగులోకి మళ్లించేలా తక్షణ చర్యలు చేపట్టారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాన్స్వాడలో రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బోర్లంగ్ గ్రామానికి చెందిన ముందా శ్రీకాంత్ కుటుంబానికి మల్లంపేట నాయకులు అండగా నిలిచారు. శ్రీకాంత్ వైద్య ఖర్చుల కోసం మల్లంపేట మాజీ సర్పంచ్ అనంతస్వామి మరియు ఆయన స్నేహ బృందం 50,000 ఆర్థిక సహాయం అందించారు. శ్రీకాంత్ తల్లి ముందా విట్టమ్మను కలిసి చెక్కును అందజేశారు. కార్యక్రమంలో బోర్లం మాజీ వార్డు సభ్యుడు పూజం జీవన్తో పాటు గ్రామస్తులు పాల్గొని ఆర్థిక సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కుమార్తె వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా పిట్లం గ్రామానికి చెందిన రాజు రోడ్డు ప్రమాదానికి గురై స్వల్పంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు వెంటనే పిట్లం చేరుకుని రాజును పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాంధారి మండలంలోని పిష్కిరిగుట్ట తండాలో నేడు తీజ్ పండుగను మహిళలు, గ్రామస్తులు సాంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. రంగురంగుల దుస్తులు ధరించి మహిళలు తీజ్ పూజలు నిర్వహించి సాంప్రదాయ నృత్యానికి సందడి చేశారు. ఈ వేడుకల్లో తాండా సర్పంచ్ బాతావత్ రేణాబాయి రాములు, ఉప సర్పంచ్ రామదాస్, మోతిలాల్ నాయక్ తో పాటు ఇతర గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామంలో ఐక్యతను చాటుతూ సాంప్రదాయాలను కొనసాగించేలా తీజ్ పండుగను ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందని పలువురు తెలిపారు.
చూసారుగా ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ని మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం.